మహాశివరాత్రిని జరుపుకోవడానికి పురాణాల్లో ప్రధానంగా 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. 1. లింగోద్భవ కాలం, ది ఆరిజిన్ ఆఫ్ శివాలింగ. బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే తర్కం వచ్చినప్పుడు శివుడు ఒక అంతులేని అగ్నిస్తంభంలా జ్యోతిర్లింగంగా వారి మధ్య ఆవిర్భవించాడు. ఈ అద్భుత ఘట్టం మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి జరిగింది. శివుడు లింగరూపంలో మొదటిసారి దర్శనమిచ్చిన రోజు కాబట్టి మనం శివరాత్రిని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటాం. మరొక కథనం ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి వివాహం జరిగిన పవిత్రమైన రోజు ఇదేనని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ రోజున శివాలయాల్లో కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. 3. హాలాహలం మింగిన రోజు. క్షీరసాగర మథనంలో భయంకరమైన హాలాహలం అంటే విషం పుట్టినప్పుడు లోకాలను కాపాడటానికి శివుడు ఆ విషాన్ని మింగి తన గొంతులో బంధించాడు. ఆ విషప్రభావం వల్ల ఆయనకు నిద్ర రాకుండా ఉండాలని దేవతలందరూ రాత్రంతా మేల్కొని శివుణ్ణి స్తుతించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మనం కూడా రాత్రంతా జాగారం చేసి శివుణ్ణి ఆరాధిస్తాం. శివరాత్రి ముఖ్య ఆచారాలు: ఉపవాసం, రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండటం. జాగారం, రాత్రంతా నిద్రపోకుండా ఓం నమఃశివాయ మంత్రాన్ని జపిస్తూ శివధ్యానంలో గడపడం. అభిషేకం, రుద్రనమక చమకలతో శివలింగానికి అభిషేకం చేయడం.